లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తప్పకుండా మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఇచ్చే కామెంటే మాకు కొండంత బలం. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం, కానీ కడప రాజకీయ ముఖ చిత్రం మాత్రం ఒక్కసారిగా వేడెక్కింది. చేత కాకపోతే రాజీనామా చేయండి, ఇక్కడ పీకింది ఏం లేదు అంటూ సామాన్య ప్రజల నుంచి వినిపిస్తున్న ఆగ్రహ వేశాలు ఇప్పుడు ఒక తుఫాన్లా మారి అవినాష్ రెడ్డిని చుట్టుముట్టాయి. ముఖ్యంగా గత 24 గంటల్లో కడప రెడ్డమ్మగా పిలువబడే ఒక సామాన్య మహిళ లేదా ఒక అదృశ్య శక్తి చూపించిన తెగువ వేసిన ప్రశ్నలు అవినాష్ రెడ్డి రాజకీయ జీవితానికి ఒక చావు దెబ్బ లాంటి పరిస్థితిని కల్పించింది. అధికారం చేతిలో ఉంది కదా అని విర్రవీగడం లేదు వేరు, క్షేత్రస్థాయిలో ప్రజలు కన్నీళ్లను తోడవడం వేరు అని ఆ ఘటన నిరూపించింది. కడప అంటే ఒకప్పుడు ఒక కోట, ఒక నమ్మకం, కానీ ఇప్పుడు ఆ కోట గోడలు బీట్లు వారుతున్నాయా అన్న సందేహాలు రాజకీయ విశ్లేషకులు మొదలయ్యాయి. ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిన కనీస బాధ్యతను గుర్తు చేస్తూ వైఫల్యాలను ఎండగట్టిన తీరు సోషల్ మీడియాలోను వీధుల్లోనూ దావాలలా వ్యాపించింది. నిజానికి రాజకీయాల్లో విమర్శలు సహజం, కానీ ఈసారి ఎదురుదాడి ఒక వ్యక్తి నుంచి కాకుండా ఒక వ్యవస్థీకృత అసంతృప్తి నుంచి రావడం గమనార్హం. 24 గంటల పాటు సాగిన ఈ రాజకీయ హైడ్రామాలో అవినాష్ రెడ్డి డిఫెన్స్లో పడిపోయారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అభివృద్ధి ఎక్కడ, ప్రజల రక్షణ ఎక్కడ అని రెడ్డమ్మ నిలదీసిన తీరు ప్రతి సామాన్యుడికి గొంతుకులా వినిపించింది. పీఠం మీద కూర్చున్నప్పుడు కనిపించని నిజాలు గద్దె దించే సమయం దగ్గర పడినప్పుడు ఎంత భయంకరంగా ఉంటాయో ఈ 24 గంటల పరిణామాలు రుజువు చేశాయి. ఒక నాయకుడికి ప్రజలే బలం, వారే బలహీనత. ఎప్పుడైతే ఆ బలం తిరగబడుతుందో అప్పుడు ఎంతటి వారైనా తలవంచక తప్పదు. కడప గడ్డ మీద ఒక మహిళ శక్తిలా నిరూపించబడ్డ, అది కూడా నేరుగా రాజీనామా డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళడం అంటే అది చిన్న విషయం కాదు. ఇది కేవలం ఒక వ్యక్తికి తగిన దెబ్బ మాత్రమే కాదు, బాధ్యతారహితంగా వ్యవహరించే ప్రతి రాజకీయ నాయకుడికి హెచ్చరిక. జనాల్లో పేరుకుపోయిన అసహనం ఒక్కసారిగా కట్టలు దించుకుంటే ఎలా ఉంటుందో కడప రెడ్డమ్మ రూపంలో అవినాష్ రెడ్డికి తెలిసి వచ్చింది. మాటలతో మభ్యపెట్టడం, పథకాలతో కాలక్షేపం చేయడం ఇక సాగదు అని తేలిపోయింది. రాజీనామా చేయండి అనే నినాదం ఇప్పుడు ఊరారా మారుమోగుతుంది. రాజకీయాల్లో గెలుపోవటములు సహజం, కానీ నైతికంగా ఓడిపోవడం అనేది కోలుకోలేని దెబ్బ. గత 24 గంటల్లో జరిగిన ప్రతి పరిణామం అవినాష్ రెడ్డి ప్రతిష్టను మసకబార్చడమే కాకుండా రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ప్రశ్నార్థకాన్ని ఉంచింది. అధికారం శాశ్వతం కాదు, కానీ ప్రజలకు చేసే సేవ మరియు వారిపై చూపే గౌరవం మాత్రమే శాశ్వతం. ఈ ప్రాథమిక సూత్రాన్ని విస్మరించిన ఏ నాయకుడికైనా ఇట్లాంటి పరాభవం తప్పదు. కడప రెడ్డమ్మ కోటిన ఈ చావు దెబ్బ కేవలం ఒక హెచ్చరిక మాత్రమే కాదు, మార్పుకు ఇది ఆరంభం అని ప్రజలు భావిస్తున్నారు. ఇకపై ఆత్మవిమర్శ చేసుకుంటారా లేక మొండిగా ముందుకు వెళ్తారా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ఒకటి మాత్రం నిజం, కడప రాజకీయాలు ఈ 24 గంటలు ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోతాయి.